సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలు అయినా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. మనం పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నది జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంతలా ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కావు. బాధ వేరొకరిది అయినప్పుడు ఓదార్చడం చాలా తేలికగా ఉంటుంది. అదే బాధ మనది అయినప్పుడు ఓర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకో. ఉన్నది చాలు అనుకుంటే సుఖం, లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం. జీవితంలో ప్రతి పరిస్థితి నిన్ను నిరుత్సాహపరిచిన ఓపికతో ఎదురు చూస్తే ఏదో ఒకరోజు పరిస్థితి నిన్ను ఖచ్చితంగా ఉత్సాహపరుస్తుంది. అద్దం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాము. అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాము. జీవితంలో పగలు రాత్రి ఎలాగో ఒడిదుడుకులు కూడా అంతే సహజం. మంచి జరిగినప్పుడు ఆనందించు, కష్టం ఎదురైనప్పుడు ఆలోచించు. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటమిల దెబ్బలు తగలవలసిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సిందే. నీలో దమ్ము ఎంతో, అసలు నిజమైన నీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. అంతా మన మంచికే. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నది కాలమే నిర్ణయిస్తుంది. నీకు ఎవరు కావాలి అన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరు ఉండాలనేది నిర్ణయించేది మాత్రం నీ ప్రవర్తన మాత్రమే. ఉచితంగా ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు. నీ శ్రమకు తగిన ఫలితం నీవు పొంది, ఇతరుల శ్రమకు తగిన ఫలితం వారికి ఇవ్వు. ఇది ధర్మబద్ధమైన జీవితం కాదని నీవు ఉచితంగా ఏది పొందినా అది నీ వద్ద ఎక్కువ కాలం నిలవదు. దాని ప్రయోజనము నీవు పొందలేవు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. కష్టం, సంతోషం పంచుకోవడం తప్పు కాదు. ఎదుటి వాళ్ళ జీవితంలోకి మనం చొరబడాలనుకోవడం తప్పు. వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకి ఆహ్వానం అవసరం లేదు. వదిలేసి వెళ్ళే వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు. బాధలో ఉన్నప్పుడే దేవుడు ఇంకొంచెం ఎక్కువ బాధని బోనస్గా ఇస్తాడు. దాని పేరే చుట్టాలు, వాళ్ళ మాటలు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక, ప్రవర్తన. దానిని ఎవరు ఇవ్వలేరు, తీసుకొని పోలేరు. నీ బలాన్ని నీవు తెలుసుకుంటే నీవు బుద్ధిశాలి. నీ బలహీనతలు కూడా నీకు తెలిస్తే నువ్వు అతి బుద్ధిశాలి. చేసిన తప్పును ఒప్పుకోవడానికి వెనుకాడకు. చెయ్యని తప్పును ఎదిరించడానికి కూడా వెనుకాడకు. నమ్మకం అనే పునాది మీద అబద్ధం అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికమే. సమయం వచ్చినప్పుడు నిజం అనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోతుంది. జీవితంలో గొప్పవాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. నిన్ను నువ్వు ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు ఒకదానితో ఒకటి పోల్చుకోవు. కానీ వాటి టైం వచ్చినప్పుడు అవి వెలుగుతాయి. చదివిన ప్రతి పాఠము నీకు గుర్తున్నా లేకున్నా జీవితంలో నేర్చుకున్న ప్రతి గుణపాఠం నీ మనసులో ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకొవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. బలంగా
పదే పదే తాకిన అలలు బండరాయి రూపాన్ని సైతం మార్చినట్టు నువ్వు బలంగా పట్టుదలగా అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది కదా. ప్రయత్నలోపం లేకుండా పట్టుదలతో గెలిచే వరకు ప్రయత్నించి చూడు, విజయం తప్పక లభిస్తుంది. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రుడు కూడా దూరం అవుతారు. అదే ధనవంతుడైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులు, బంధువులు అవుతారు. కన్నీళ్ళు కరిగిపోతాయి, కాలం కరిగిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపును గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణం అయిన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం గురించి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు మాత్రమే. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుంచే మనం నేర్చుకోవాలి. తెలియకుండా నిన్ను బాధ పెట్టే వాళ్ళని క్షమించవచ్చు, కానీ నువ్వు బాధపడతావు అని తెలిసి కూడా నిన్ను బాధ పెట్టే వాళ్ళకి నీ మౌనమే మంచి సమాధానం. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. రేపు అనే రాత ఏంటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. లేని మాటలకు బాధపడకూడదు అని మన మనసుకు చెప్పుకుంటే చాలు. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. అసూయ ఉన్నవాడితో మన అభివృద్ధి గురించి, ఆవేశం ఉన్నవాడితో మన అభిప్రాయాలను ఎప్పుడూ చెప్పుకోరాదు. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడే నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనస్సు విరియకమానదు. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచిస్తే బలహీనపడతావు. ఇదే నేటి మనస్థితి. ఇంచు దూరంలో ఓడిపోయినా పర్లేదు, కానీ ఇంట్లోనే ఉండిపోకు. ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటున కూడా తిరిగి రాదు. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. నడక నేర్చుకునేటప్పటికంటే నేర్చుకున్నాకే తప్పటడుగులు వేస్తాం. ఒకరి మెప్పు కోసం ఎప్పుడూ నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోవద్దు. తప్పు చేయడానికి ఎవరూ భయపడడం లేదు. చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు, అంతే. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నీవు వారికి చెడ్డ చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు, కానీ తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. అలాగే చెడ్డ మనిషి ఎప్పటికీ చెడ్డవాడిగానే మిగిలిపోతాడు. దానికి తగ్గ శిక్షను అనుభవిస్తాడు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.